ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరంబికాయ నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది, అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న వశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలు అనేది వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతిబద్ధంగా దోష నివారణంతా కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క 36 పాయింట్లకి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకునేది గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం. ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కూడా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపం, పితృదోషం కారణమవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి. అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు. ఈ యొక్క
పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్కరంగా ఉంటే కలత్రకారకుడు అవుతుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క దశ అంతర్దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు. కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవ్వచ్చు. కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణం అవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే, దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసింది అనుకోండి. ప్రధానంగా మీకు అంతా కూడా ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ జాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టైశ్వర్య యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అక్షవిధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెడలో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆడించిన పసుపుని కానీ, ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి. మంగళవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది, అంతా కూడా తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ఎటువంటి జాతకాలంతా కూడా వివాహ యోగానికి అనుకూలత ఉండదు అనేది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క నక్షత్ర పాద భేదాలతోటి వివాహ యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. కొన్ని యొక్క జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలామంతా కూడా చూసుకొని వివాహానికి కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. కానీ మా యొక్క మీకు చిన్న సూచన ఏంటిదంటే మేషరాశి జాతకులు స్వరాశి అయిన మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గోచారంలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది, మరియు వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దశనాథుడు దశయోగం అంతా కూడా చూసుకుంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ ఉంటే కనుక, ఏక నక్షత్రము పాదభేదాలతో ఉంటే కనుక ఒకటే ఈ యొక్క మహర్దశ అంతా కూడా నడుస్తుంది, అంతర్దశ అంతా కూడా ఒకటిగా ఉంటుంది. ఈ యొక్క గుణాలన్నీ కూడా ఒకటిగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతా కూడా వివాహానికి ఒకటే రాశి వాళ్ళని చేసుకోవడం అంతా కూడా అంత మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళే వివాహం చేసుకోకుండా ఉంటే ఈ యొక్క మంచి జరుగుతుంది. ప్రధానంగా మరియు ద్వితీయ స్థానము వ్యయ స్థానం అని చెప్పేసి అంటారు. ద్వితీయ స్థానం అని చెప్పేసి అంటే రెండో రాశి, మేషరాశి నుంచి రెండో రాశి వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ఈ యొక్క గ్రహ మైత్రి అనేది కుదరదు.
ప్రధానంగా చూసుకుంటే పరస్పరం అనేది వైర ప్రభావం అనేది ఉండొచ్చు, గొడవలు జరుగుతూ ఉండొచ్చు. ప్రధానంగా చూసుకుంటే అదంతా కూడా చిన్న గొడవ అంతా కూడా డైవర్స్ దాకా వెళ్తూ ఉండొచ్చు. మరియు వ్యయ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశికి వ్యయ స్థానం ఏమవుతుంది? మీనరాశి అవుతుంది. ఇక్కడ కూడా మీనరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రభావం ఈ యొక్క రెండో దశలో ఉంది. మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు, మరియు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు, మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కావున ఈ యొక్క దశ అంతా యోగకరంగా ఉండదు. ఈ రాశిని అంతా కూడా ద్వితీయ ద్వాదశ స్థానాలు అని చెప్పేసి అంటారు. అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా వివాహ యోగానికి అంతా కూడా అంత మంచిది కాదు. ఏ రాశి వాళ్ళైనా, మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ద్వితీయ వ్యయ స్థానాల్లో అంతా కూడా ఆ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదంట. మీ రాశి నుంచి 2వ స్థానం మరియు మీ రాశి నుంచి 12వ స్థానం ఉన్న రాశిని వివాహం చేసుకోకుండా ఉంటే శీఘ్రంగా మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇంకా ఎవరిని చేసుకోకూడదు. సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, సప్తమాధిపతి రాశి వశాత్తు చూసుకుంటే రాశి నుంచి సప్తమ స్థానం ఏమవుతుంది? మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ఈ యొక్క తులారాశి అవుతుంది. మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా తులారాశి అవుతుంది. కావున తులారాశి జాతకులు కూడా మేషరాశి వాళ్ళకి అంత యోగకరం కాదు అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా యోధుల్లాగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొండి వైఖరి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే లక్షణాలంతా కూడా, గుణాలన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకంతా కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకుతనం అనేది ఉంటుంది. ముక్కుసూటితనం ఉంటుంది. మాట వినకపోతే లెక్క చేయరు. ఇటువంటి తత్వం అనేది ఉంటుంది. మాటకి విలువిస్తారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇటువంటి సాహసాలంతా కూడా చేస్తుంటారు. యోధుల్లాగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే భక్తి జ్ఞానం అంతా కూడా బాగా ఉంటుంది. వాళ్ళకంతా కూడా ధర్మ పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ యొక్క బంధుమిత్రులతో కానీ, ప్రేమ అనురాగాలు కానీ, ఈ యొక్క సహధర్మచారితో కానీ, భార్యతో కానీ మంచిగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. సంఘంలో మంచి గౌరవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా అష్టమ స్థానాధిపతి అయిన ఇక్కడ అష్టమ స్థానం ఏమవుతుందంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క వృశ్చికం అవుతుంది. అష్టమ స్థానం అంతా కూడా వృశ్చికం అవుతుంది కాబట్టి అష్టమ స్థానం కూడా యోగకరం కాదు. అష్టమ స్థానం వృశ్చికం అంతా కూడా చూసుకుంటే నక్షత్రాలు పాయింట్లంతా కూడా బాగా ఉంటున్నాయి. మీరంతా కూడా 25, 24 వస్తున్నాయి, 29 దాకా వస్తున్నాయి అని చెప్పేసి నేను నక్షత్ర కారకత్వాలంతా కూడా చూసుకొనేసి గుణాలంతా కూడా చూసుకుని 36 పాయింట్లకంతా కూడా ఇంత గుణాలు వస్తున్నాయి అని చెప్పేసి గుడ్డిగా వెళ్తూ ఉంటారు. కానీ ఇదొకటే కాకుండా జన్మజాతకంలో ఈ రాశి యొక్క తత్వాన్ని చూసుకోవాలి. 21 గుణాలంతా కూడా చూసుకోవాలి. 24 గుణాలు అని చెప్పేసి ఉంటాయి అంతా కూడా. ఆ గుణాలు కూడా చూసుకొని జన్మజాతకాన్ని అంతా కూడా కంపారిజన్ చేసుకొని మాత్రమే వీరంతా కూడా ఈ 2 జాతకాలంతా కూడా పొంతనలు చూసుకోవాలి, చూడాలి. వధూవరుల జాతకాలంతా కూడా కలుస్తున్నాయా లేదా, జాతక ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంది, వీరికి అన్యోన్య దాంపత్యం ఉందా, శీఘ్రంగా సంతాన యోగం ఉందా, స్త్రీల జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా అంతా కూడా దీర్ఘ సుమంగళి యోగం ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ దీర్ఘ సుమంగళి యోగం తక్కువగా ఉంటే పురుష జాతకంలో గురుబలం మెండుగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవాలి. సువాసిని అర్చన విధానం ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ముత్తైదు తాంబూలాలంతా కూడా గౌరీదేవి నోములు, కాత్యాయని నోములు అంతా కూడా ఈ యొక్క సువాసిని నోములు అంతా కూడా శీఘ్రంగా అంతా కూడా చేసుకుంటూ ఉండాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంగళగౌరి దేవి నోములు ఆచరించడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కాత్యాయని నోమం సిద్ధించడానికి అంతా కూడా కాత్యాయని నోమం ఈ యొక్క కన్యలంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ యొక్క షష్టమ రాశిని కూడా చేసుకోకూడదు అన్నమాట. కన్యారాశి జాతకులకు కూడా మేషరాశి జాతకులకి అంత యోగకరం కాదు. ప్రధానంగా చూసుకుంటే గ్రహమైత్రి అనేది కుదరదు. ప్రధానంగా చూసుకుంటే మిత్రత్వం ఉండదు. కుజుడు అంగారకుడు అవుతాడు. ఇక్కడ కన్యారాశి జాతకులంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట నెగ్గేతత్వం ఉంటుంది, దుందుడుకుతనం ఉంటుంది, కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సాత్వికమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటే నెగ్గాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంచెం కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలంతా కూడా అప్పులు బాధలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క షష్టమో
షష్టమ రాశి మరియు సప్తమ రాశి, అష్టమ రాశి కూడా అంత యోగకరం కాదు. మరియు తృతీయ రాశి కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా రాశిని చూసుకుంటే మూడో రాశి మిథున రాశి అవుతుంది. ఆ మిథున రాశి జాతకులు కూడా మేషరాశి జాతకులకి అంత యోగకరం కాదు. ప్రధానంగా చూసుకుంటే ఇంత జాతక విశ్లేషణ అంతా కూడా చేసుకొని జన్మ జాతకానికి ఎటువంటి జాతకాలంతా కూడా మంచిగా మీకు పొంతనాలు కుదురుతాయి, మంచి యోగకరంగా ఉంటాయి. కొన్ని విశేషమైన స్థానాల్లో మాత్రమే, విశేషమైన సందర్భాల్లో మాత్రమే ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని విశేషంగా మీ జాతకంలో బాగా కొన్ని గ్రహాలు బాగా బలంగా ఉండాలి, యోగంగా ఉండాలి. వివాహ యోగం అయిన తర్వాత వీళ్ళకి సంతాన యోగం సిద్ధిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఈ వివాహం అంతా కూడా శాశ్వతంగా ఉంటుంది, అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం, సుఖమైన సంసారం అంతా కూడా బాగా జరుగుతుంది అని చెప్పేసి మనం ఈ యొక్క జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటే కనుక వీళ్ళకి ఎటువంటి విడాకులు కానీ, వీళ్ళకి ఎటువంటి డైవర్స్ కేసెస్ కానీ ఇటువంటి ఉండవు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలకంతా కూడా ఈ యొక్క జాతకాలంతా కూడా చూపించుకొని వివాహానికి యోగకరంగా చేసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ జాతకాలంతా కూడా ఇంత ఈ యొక్క లోతుగా అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకోవడం వల్ల ఆ జాతకులకంతా కూడా అన్యోన్యమైన దాంపత్యం సిద్ధించడానికి, వంశాభివృద్ధి కలగడానికి, అక్కడమైన సుఖ జీవితం, భోగభాగ్యాలు, రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత ఆశీర్వాదం వల్ల మీకు అంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మేము చేసే యజ్ఞాధికృతుల్లో పాల్గొనండి. మీ జన్మజాతకాన్ని మీరంతా కూడా విశ్లేషణ చేయించండి. తద్వారా మీకు అంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి మీ జన్మజాతకం ప్రకారంగా ఎటువంటి శాంతి పూజలు చేయించాలి, తద్వారా మీకు అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, దానికంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, తద్వారా మీకు అంతా కూడా శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, మహాలక్ష్మి శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, దానాలు అన్నీ కూడా నవగ్రహాలకి జపాలు, సంపూర్ణమైన జపాలు, దానాలు అంతా కూడా ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.